Welcome to the math class. Today I'm discussing about the topic self-orthogonal. First we learn about self-orthogonal. What is an orthogonal? Orthogonal means the two curves cut at 90 degrees. That is called an orthogonal. Self means itself. Self means itself. That means an equation is said to be self-orthogonal. It is called the self-orthogonal when if the differential equation of the given equation and the orthogonal trajectory equation are equal. That is, getting differential equation is equal to orthogonal trajectories equation. Means, see, మనం అబ్జర్వ్ కనుక చేస్తే ఇక్కడ మనము ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్లో మనం ఏం చేస్తున్నాము, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేస్తున్నాము ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తున్నామంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి అలా చేస్తే మనకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుందన్నమాట. అంటే ఆ కర్వ్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే వీ గెట్ వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. థర్డ్ స్టెప్లో మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిందో రీప్లేస్ డివై బై డిఎక్స్ విత్ మైనస్ డిఎక్స్ బై డివై. డివై బై డిఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం రీప్లేస్ చేస్తున్నాము. మైనస్ డిఎక్స్ బై డివైని రీప్లేస్ చేసి దాన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఫైనల్లీ వీ గెట్ వన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్. ఒక ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఈక్వేషన్ అనేది వస్తుంది. అంటే మనకి ఆ పైన వచ్చిన సెకండ్ స్టెప్లో వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషను, థర్డ్ స్టెప్లో వచ్చిన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఈక్వేషన్, ఈ రెండు కనుక ఈక్వల్ కనుక అయితే దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఆర్థోగోనల్. అంటే దట్ మీన్స్ డెఫినేషన్, ఏ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ కెన్ బి సెల్ఫ్ ఆర్థోగోనల్ ఇన్ ద సెన్స్ దట్ ద మీనింగ్ ఏంటంటే ఏ మెంబర్ ఆఫ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అండ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద ఆర్థోగోనల్ ఫ్యామిలీ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ ఆర్థోగోనల్. అంటే ఇప్పుడు చూడండి, మనము ఒక పెరాబోలానే తీసుకుంటే ఇక్కడ నుంచి పెరాబోలా ఇటు ఒక కరువు ఇలా ఒకటి, తర్వాత అటు ఎలాగ వచ్చిందో ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈసారి ఇక్కడ నుంచి ఇటు ఒక పెరాబోలా ఇట్లాగా సేమ్ ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్, మళ్ళీ కొంచెం డిస్టెన్స్, ఇంకో పెరాబోలా ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి. సో ఇలా తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఆల్ ఆర్ ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ ఆర్థోగోనల్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలాగైతే వస్తున్నాయో పెరాబోలాస్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ అలాగా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ ఆర్థోగోనల్. ఈ కరువుని ఎట్ 90 డిగ్రీస్ ఎక్కడో ఒక చోట 90 డిగ్రీస్ దగ్గర కట్ అవుతుంది అనమాట. ఇక్కడ 90 డిగ్రీస్ దగ్గర కట్ అవుతుంది అన్ని కర్వ్స్ని. దట్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ ఆర్థోగోనల్. దిస్ ఇస్ ద సెల్ఫ్ ఆర్థోగోనల్ డెఫినేషన్. ఫైనల్గా మనం ఒక్కసారి చూస్తే మనం సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటే సెకండ్ స్టెప్లో వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషను, థర్డ్ స్టెప్లో వచ్చిన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఈక్వేషన్, ఆ రెండు సేమ్ కనుక అయితే దట్ ఈస్ ద సెల్ఫ్ ఆర్థోగోనల్. నెక్స్ట్ ప్రాబ్లం, show that the orthogonal trajectory of the system of parabola y square is equal to 4a into x plus a, y square is equal to 4a into x plus a belongs to the system of itself, or show that the system of confocal and coaxial parabola is y square is equal to 4a into x plus a. Confocal and coaxial parabola అంటే రెండు ఈక్వల్ అయిపోవాలండి. ఇట్ ఇస్ సెల్ఫ్ ఆర్థోగోనల్. ఓకేనా, రైట్. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్, given system of confocal ఇచ్చిని రాసుకుందాం అండ్ coaxial parabola is y square is equal to 4a into x plus a, where a is a parameter.
సో పారామీటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఎలా రాసుకోవచ్చు? వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ ప్లస్ 4a స్క్వేర్. సో ఇలా రాసుకో, జస్ట్ మల్టిప్లికేషన్ చేసి అంతే, ఏం చేయలేదు. నా సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఆన్ బోత్ సైడ్. ఈ సెకండ్ స్టెప్లో మన టార్గెట్ ఏంటంటే ఏదైతే పారామీటర్ అన్నానో వి రిమూవ్ దట్ పారామీటర్. అవర్ ట్రైంగ్ టు రిమూవ్ దట్ పారామీటర్ ఏని రిమూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 2y ఇంటూ డివై బై డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ అంటే 1, ఎక్స్ఏ అంటే 1 ప్లస్ 0. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే y ఇంటూ డివై బై డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ. From this equation, we have to write what is a. A is equal to 2 ని ఇవతల వైపు ట్రాన్స్పోజ్ చేసేస్తే y by 2 into dy by dx. This is equation 2. Now substitute. Now substitute. అంటే ఏని రిమూవ్ చేయాలి కాబట్టి ఏ వాల్యూ మనకు వచ్చింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. నౌ సబ్స్టిట్యూట్ ఏ ఇన్ ఈక్వేషన్ 1 అంటే దట్ ఈస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ అంటే y బై 2 ఇంటూ డివై బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ 4ax కదా, తర్వాత ప్లస్ 4 ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే y బై 2 ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా? దట్ ఇంప్లైస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2 వచ్చి ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 2 ఇంటూ వై డివై బై డిఎక్స్. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్క్వేరు ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 వచ్చింది, ఇక్కడ ఒక 4 అనమాట. అప్పుడు నీకు ఇక్కడ ఎంత మిగులుతుంది? వై స్క్వేర్ ఉంటుంది. వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? ఇంకేం చేయొచ్చు, దీన్ని ఇలా వదిలేద్దాం. లేకపోతే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, మర్చిపోయా, ఇక్కడ 2xy. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అయిపోయింది కదా, దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సో దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద differential equation. This is the differential equation of the equation 1. తర్వాత థర్డ్ స్టెప్లో ఏం చేస్తాము? రీప్లేస్ డివై బై డిఎక్స్ ఉన్న చోటల్లా మైనస్ డిఎక్స్ బై డివైని రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ మనకి ఎక్కడైనా సరే ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా, దీన్ని మైనస్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై డివై. ఈ రెండిట్లో ఏదైనా మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దట్ ఇంప్లైస్ రీప్లేస్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. పైన వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy ఇంటూ మైనస్ డిఎక్స్ బై డివై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ మైనస్ డిఎక్స్ బై డివై హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ముందు రాస్తే మైనస్ 2xy ఇంటూ డిఎక్స్ బై డివై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై హోల్ స్క్వేర్. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, డిఎక్స్ బై డివై ఉన్న ప్లేస్లో లేకపోతే ఈ టర్మ్ని ఇటు తీసుకొచ్చేస్తే సరిపోద్ది అనుకుంటా. ఇక్కడ వై స్క్వేర్ ఉంది కదా, వై స్క్వేర్ ఈ మైనస్ 2xyని వై స్క్వేర్ మైనస్ 2xని ఇటు తీసుకొస్తే ప్లస్ 2xy ఇంటూ డిఎక్స్ బై డివై ఇలా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలిపోయింది మనకి? వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై హోల్ స్క్వేర్ రాసేసుకోవచ్చు. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఇప్పుడు చూడండి వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై. ఇప్పుడు డిఎక్స్ బై డివై అంటే మనకి ఇక్కడ చూడండి
డిఎక్స్ బై డివై అంటే మైనస్ డివై బై డిఎక్స్ రాసుకోవచ్చు. అంతేగా? అప్పుడేమవుతుంది? వై స్క్వేర్ ప్లస్ 2xy ఇంటూ డిఎక్స్ బై డివై అంటే మైనస్ డివై బై డిఎక్స్ రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఇంటూ మైనస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. That implies y square plus into minus minus 2xy into dy by dx is equal to y square into dy by dx whole square. So this is equation 4. మీరు అబ్జర్వ్ చేస్తే సారీ, ఓకే, ఈ ఈక్వేషన్ దీని కాకుండా ఇంకొక స్టెప్ రాసుకుందాం. దట్ ఇంప్లైస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెక్స్ని అటు తీసుకెళ్ళిపోదాం. 2xy into dy by dx, dy by dx article plus y square into dy by dx whole square. So this is equation 4. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. మీరు ఈక్వేషన్ 3 చూడండి. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. సరిపోయిందా? మనకేమొచ్చింది? ఈక్వేషన్ 3 అండ్ 4 రెండు ఈక్వలే కాబట్టి దేర్ ఫోర్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 ఆర్ సేమ్. రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి thus given equation is self orthogonal, hence solved. So this is the procedure we have to solve any given problem is self orthogonal. Okay, thank you so much.